ప్రియమైన ఆత్మబంధువులారు, ఈ రోజున శ్రీరామ నవమి. ఈ రోజున శ్రీరాముడు దేహం ధరించిన రోజు. ఈయన మర్యాద పురుషోత్తముడని పిలుస్తారు. కృష్ణాష్టమి కృష్ణుడి జననం. శివరాత్రి అంటే శివరాత్రి లింగరూపం ధరించినటువంటిది. భగవంతుడికి రూపం లేదు, నామం లేదు. కానీ మనం ఉపాసన చేసుకోవడానికి మొట్టమొదట శివుడు ఒక రూపం ధరించాడు. అదే శివలింగం. దాన్నే శివరాత్రి అంటారు. ఏ రోజునైతే శివుడు లింగరూపం ఎందుకు ధరించాడంటే, నేను అనే తలంపు ఉన్నవాళ్ళు, నాది అనే తలంపు ఉన్నవాళ్ళు, అహంకారం మమకారం ఉన్నవాళ్ళు నామం లేని రూపం లేని భగవంతుని ఆరాధించడం కష్టం. దేహదారులు దేహమే నేను, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతాను అని దేహం తాలూకు బుద్ధి ఉన్నవాళ్ళు, రూపబుద్ధి ఉన్నవాళ్ళు, నామబుద్ధి ఉన్నవాళ్ళు పరమేశ్వరుడు నిర్గుడైన నిరాకారం వాడిని ఆరాధించలేం. నేను అనే తలంపు, నాది అనే తలంపు ఉన్నవాళ్ళు నిరాకార బ్రహ్మమును నిర్గుణ బ్రహ్మమును ఆరాధించలేరు. అందుకే పరమేశ్వరుడు ఏదో ఒక రూపం మన కోసం, మన ఉపాసన కోసం, మనం ధ్యానం చేసుకోవడం కోసం, జపించడం కోసం పరమేశ్వరుడు ఒక రూపం ధరించాడు. అదే శివరాత్రి, శివలింగం లింగరూపం ధరించాడు. కృష్ణుడికేమో కృష్ణాష్టమి, అష్టమి రోజున ఆయన జననం. శ్రీరామనవమి, శ్రీరాముని రాముడి జననం ఈ రోజున. అందులో ఆంధ్రులందరికీ రాముడంటే బాగా ఇష్టం. గాంధీ గారు అనేవారు రాముడు రహీము ఒక్కరే, ఇద్దరు ఒక్కరే. రాముడు రహీము ఇద్దరే ఒకటే అని చెప్పేవారు గాంధీ గారు. గాంధీ గారు కూడా రామనామం ఎప్పుడు స్త్రీతోటి కలిసి ఉంటుంది. మనం చూడండి, శ్రీరామ శ్రీరామ అంటాం. శ్రీ లక్ష్మీప్రదమైనది. ఎప్పుడు కూడా రామనామం స్త్రీతోటి కలిసే ఉంటుంది. శ్రీరామ శ్రీరామ అంటాం. రామనామం లక్ష్మీప్రదమైనది. పెద్దలు చెప్తారు, మీకు లక్ష్మీ కటాక్షం కావాలంటే రామాయణం పఠించండి, వైరాగ్యం కావాలంటే భాగవతం పఠించండి, జయం కావాలంటే భారతం పఠించండి అని చెప్తారు పెద్దలు, పూర్వీకులు అలా చెప్తారు. రాముడు మనకి ఆదర్శ పురుషుడు. రాముడు మనకి ఆదర్శ. ఆది కావ్యం రామాయణం. అంతకుముందు మనకి వేద వాంగ్మయం అంతా కూడా మంత్ర రూపంలో ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఆ వేదాలన్నీ కూడా మంత్ర రూపంలో ఉంది. ఆ వేదాలు సారాన్ని అంతా గ్రహించి వాల్మీకి మహర్షి ఒకసారి నారద మహర్షిని అడిగాడు, ఉత్తమోత్తముడు ఎవడైనా ఇప్పుడు భూమి మీద ఉన్నాడా? మహావిష్ణువు అంశగా జన్మించినటువంటి రాముడు ఉన్నాడు. రాముడిలో కళ్యాణ గుణాలు ఉన్నాయి. రాముడి గురించి వర్ణించి చెప్పాడు నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పాడు. ఆది కావ్యం రామాయణం. ఆది కవి సంస్కృత కవి, ఆది కవి వాల్మీకి మహర్షి. రామాయణం ప్రేమ గాథ, భక్తి గాథ, రసపూరితమైనటువంటి గాథ. రామాయణం అంటే ప్రేమ ఎక్కడ చూసినా సేవ, ప్రేమ అదే కనిపిస్తుంది రామాయణంలో. వేదాల్లో ఏ పరమాత్మ అయితే వేదాల్లో మనం తెలుసుకుని చెప్పారో ఆ పరమాత్మ రాముడు. వేదముల యొక్క సారమే రామాయణం. కొంతమంది వారి తల్లిదండ్రులను ఎంత గౌరవంగా చూసుకుంటారో, వారి తల్లిదండ్రులను ఎంత భక్తిగా చూసుకుంటారో ఆంధ్రులు సీతారాములను కూడా అలాగే చూసుకుంటారు. రాముడు అంటే బాగా ఇష్టమైన వాళ్ళు రెండు చూడాలి. అయోధ్య చూడాలి, పంచవటి ఒకటి చూడాలి. అంటే అలహాబాద్ కాశీ ఎంత దూరమో, ఈ అలహాబాద్ కాశీ ఒక పక్కన ఉంది, ఒక పక్కన పంచవటి ఉంది. అలహాబాద్ కాశీ ఎంత దూరమో, అలహాబాద్ అంటే త్రివేణి సంఘం, దానికి పంచవటి కూడా అంతే దూరం. అంటే అయోధ్య విడిచిపెట్టాక ఒక నెల్లాడు పంచవటిలో వాళ్ళు, అయోధ్యను విడిచిపెట్టి వచ్చాక పంచవటిలో వాళ్ళు ఒక నెల్లాళ్ళు ఉన్నారు పంచవటిలో. అంచేత పంచవటి పక్కనే మందాకిని నది, రాజమండ్రి పక్క నుంచి గోదావరి నది ఎలా ప్రయాణించిందో ఆ పంచవటి పక్క నుంచి అలహాబాద్కి 4 గంటల ప్రయాణం. అలహాబాద్ అంటే త్రివేణి సంఘం, అది దాన్నే ప్రయాగ అని పిలుస్తారు. ఆ పంచవటి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కన మందాకిని నది ప్రవహిస్తుంది. ఆ మందాకిని నది ఎంత ఇష్టం అంటే, మందాకిని నదిలో రోజుకు 3 సార్లు రామచంద్రమూర్తి స్నానం చేసేవాడు. రామచంద్రమూర్తి సోదరులు 4, రాముడు, భరతుడు, భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. రామలక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు. రాముడు పరమాత్మ. కైంకర్యం లక్ష్మణుడు లాగా మనం కైంకర్యం చేసుకోవాలి పరమాత్మకి. కైంకర్యం అంటే సేవ. 1 సేవ, 2 ప్రేమ. ఈ 2 మనకు రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది. రామాయణంలో మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అందరికీ సహనం తగ్గిపోతాం. దురదృష్టం ఏంటంటే
పాండిత్యం ఉన్న వాళ్ళకి, పాండిత్యం లేని వాళ్ళకి, ధనం ఉన్న వాళ్ళకి, ధనం లేని వాళ్ళకి అసలు మనుషుల్లో ఇంచేత సహనం తగ్గిపోతాం. రాముడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భూమికి ఎంత సహనం ఉందో రాముడికి అంత సహనం ఉంది. తర్వాత 14 సంవత్సరాలు నేను వనవాసం వెళ్ళమని కైకి ఆదేశించడం, ఇవన్నీ చెప్పడం, గొడవ తెలిసినప్పుడు ఏమంటారంటే అందరూ మీరు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారని, కోటలో అందరూ బాధపడుతున్నారు, అయోధ్యలో అందరూ బాధపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, కోటలో ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు, రామచంద్రమూర్తిని అది అరణ్యవాసానికి పంపడానికి 14 సంవత్సరాలు వనవాసం పంపడం ఏంటి? ఆ బాధపడేవాళ్ళు అందరినీ దగ్గర పిలిచి రాముడు అన్నాడు, ఇంత చిన్న విషయానికి ఇంత గోడ ఏమిటి అన్నాడు. అది రాముడు. మనకి జ్వరం వస్తే తట్టుకోలేం. ఆయనకి ఒకటి రాజ్యం పోతాం, ఎవరికి? రాముడికి. 14 రాజ్యం పోయినా అని ఆడి ఇంటికాడని కూర్చొని ఇస్తున్నారంటే 14 సంవత్సరాలు వనవాసం చేయమన్నారు. దుఃఖపడేవాడు అన్నాడు, ఇందులో ఏముంది, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గోళ ఎందుకు అన్నాడు. మనకు ₹1 నష్టం వస్తే తట్టుకోలేం, ఎవరైనా చిన్న మాట ఉంటే తట్టుకోలేం. అదే మనకు సమాన బుద్ధి లేదు. ఇది రామచంద్రమూర్తి ఉల్లని ఒక్క వాక్యం ఇది చాలు. 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమని, రాజ్యం విడిచిపెట్టమని, అక్కడ దీక్షతో ఉండమని, నారబట్టలతో ఉండమని, అలా వనవాసం చేయమని అంటే రాముడు అన్నాడు, ఇంత బాధపడేవాడు రామచంద్ర నేను 14 సంవత్సరాలు అంటే. రాముడు ఎటువంటి వాడంటే ప్రియ భాష, ప్రియంగా మాట్లాడతాడు, హితంగా మాట్లాడతాడు, మొదలు మాట్లాడతాడు. అది రాముడు. సర్వసాధారణమైన ఇతరులు మాట్లాడతాడు, మనకు ఏమీ లేకపోయినా బెట్టిసెట్లు ఉన్నాయి మనకి. ఇది ఒకటి నేర్చుకున్నాం. రాముడి దగ్గర గొప్పతనం ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఎవరి వాళ్ళు మాట్లాడేవాళ్ళతో ముందు ఆయనే మాట్లాడతాడు. ముందు మాట్లాడతాడు, ఇతరుగా మాట్లాడతాడు, మితంగా మాట్లాడతాడు. రాముడి చేత చూడబడితే చాలా అనుకునేవాడు ఉండేవారు ఆ రోజు. అది ధర్మము. వేదాల్లో ఏ ధర్మము గురించి చెప్పారో ఆ ధర్మమే రాముడి రూపం ధరించి వచ్చిందని చెప్తారు. అంటే ధర్మంలో ఐక్యమయ్యి ఉంది సత్యం. సత్యం వేరు, ధర్మం వేరు కాదు. సత్యం అనేది ధర్మంలో ఐక్యమయ్యి ఉంది, కలిసి ఉంది. అంటే పెద్దలు ఏం చెప్తారంటే ధర్మాన్ని ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా ధర్మాన్ని ఎవడైతే ఆచరించారో వాడికి మోక్షం రాదని. అంటే మానవుడు పురుషుడి చేత అర్థించబడేవి, పురుషుడు కోరేవి 4 అని చెప్పారు. ఎక్కడ మనకు వేదాల్లో పురుషార్థాలు అంటారు. అంటే పురుషార్థములు అంటే పురుషుడి చేత కోరబడేవి. 1 ధర్మం, 2 అర్థం, 3 కామం, 4 మోక్షం. ఇవి పురుషార్థాలు అంటారు. వాళ్ళు నలుగురు కూడా ధర్మమూర్తులు, రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు. రాముడంటే ధర్మదేవత. ధర్మం దగ్గర ఎప్పుడు రాజీ పడలేదు, ఎప్పుడు ఎవరితోటి రాజీ పడలేదు. లక్ష్మణుడు సేవాతత్పరుడు, భగవంతుడికి సేవ చేశాడు. రామచంద్రమూర్తిని విడిచిపెట్టకుండా రాముడికి జీవితం పొడిగిన సేవ చేస్తున్నాడు లక్ష్మణుడు. తర్వాత భక్తికి గుర్తు భరతుడు. భరతుడు భక్తి యొక్క మరొక రూపం. భక్తి భరతుని చూసి మనం నేర్చుకోవాలి. 14 సంవత్సరంలో అరణ్యవాసానికి వెళ్ళాక రాముడు ఎటువంటి తిండి తిన్నాడో, ఏ బట్టలు కట్టుకున్నాడు, అటువంటి బట్టలు కట్టుకుని అటువంటి తిండి తిని చాప మీద పడుకుని, నేల మీద పడుకుని రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఎలా ఉన్నాడో ఇక్కడ అయోధ్య పక్కన ఒక ఊరుంది, అక్కడ 14 సంవత్సరాలు ఎలా ఉంది. రాముడు పాదుకుని సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడు వాడు భరతుడు. అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే రాముడు అరణ్యవాసం ఎలా జీవిస్తున్నాడో ఇక్కడ అయోధ్యలో అలాగే జీవించి పరిపాలన చేశాడు. భక్తికి మారు పేరు భరతుడు. వాళ్ళు నలుగురు సోదరులు, ఒకరు శత్రుఘ్నుడు. అటువంటి సోదరులు మనకి ఇప్పుడు భూమి మీద కనపడరు. వాళ్ళ కొద్ది మంది అక్కడ ఉండొచ్చు, భూమి మీద కనపడరు. శత్రువుని జయించిన వాడు. అతని మనకు లోపల అనేక వికారాలు ఉంటాయి. రోజుకో రకంగా ఉంటాం మనం. లోపల అనేక వికారాలు, ఏ రకమైన అన్ని వికారాలను జయించిన వాడు శత్రువుని జయించిన వాడు శత్రుఘ్నుడు. ఆ లోపల వికారాలని ఏ రకమైన వికారం లేనివాడు శత్రుఘ్నుడు. అది అంతగా పేరు వచ్చిన శత్రుఘ్నుడు. ఇష్టాలు కానీ రాగద్వేషాలు కానీ రోజుకో అవతారంలో రోజుకో మాట మాట్లాడటం కానీ అది ఉండదు. అది శత్రుఘ్నుడు. రాముడు ధర్మదేవత, భరతుడు భక్తికి మరొక రూపం, లక్ష్మణుడు కైంకర్యం. రాముడి చేతిలోకి పరిమితికి జీవించాడు లక్ష్మణుడు. శత్రుఘ్నుడు లోపల శత్రువు ఏమీ లేదు ఆయనకి. లోపల మనసులో ఎన్ని వికారాలు ఉన్నాయో అన్ని వికారాల్లోంచి బయటపడినవాడే, ఆ శత్రువుల గొడవలోంచి బయటపడ్డవాడు వాడు. అసలు మనకు లోపల శత్రువులు చేస్తున్నంత అపకారం బయట శత్రువులు చేయలేరు కూడా. బయట శత్రువులు ఏదో అపకారం చేసేస్తారు. ఏదైనా అపకారం కొంత చేసినా బయట శత్రువులు, లోపల శత్రువులు ఎక్కువ మనకు అపకారం చేస్తారు. లోపల శత్రువుల్లోంచి బయట శత్రువుల్లోంచి విడుదల పొందినవాడే శత్రుఘ్నుడు.
వాడు రాముడి యొక్క అంటే ఐక్యమత్యం సర్వసాధారణ ఆస్తుల కోసం అన్నదమ్ములు పేచీలు పెట్టుకుంటారు. మాకు కావాలని ఆస్తుల కోసం పేచీలు పెట్టుకుంటారు. మాకు కావాలని ఆస్తుల కోసం. ఆస్తి మాకొద్దంటే మాకొద్దని పేచీలు పెట్టుకున్నాడు రాముడు అన్నదమ్ముడు. ఇంకా రాముడు లోపాన్ని ధ్యానం చేయటం, రామనామం స్మరించడం. గాంధీ గారు రామనామం స్మరించి తరించారు రామనామాన్ని. చివరికైనా తుపాకు పెట్టి పేల్చినప్పుడు కూడా నోటంతా వచ్చింది, ఎరికేతలు పెట్టలేదు. హే రామ్ 3 ఎప్పటికీ అడిగే ప్రాణం పోయింది. హే రామ్ అని 3 అనే పేరు హే రామ్ అనే ప్రాణం పోయింది రామనామం. అయితే జీవితం పొడుగున సాధన చేశారు. అయితే గాంధీ గారికి మనకు ఒక తేడా ఉంది. మనలో ప్రయత్నం లోపం ఉంది, గాంధీ గారికి ప్రయత్నం లోపం లేదు. మనం మళ్ళీ గోడ దాడితే రాముడు గుర్తుండడు మనకి. గాంధీ గారు 1,00,000 మంది మధ్యలో కూర్చున్నాం, ఆయన ఒంటరిగా ఒక్కడ ఆశ్రమంలో కూర్చున్నాం, ఎవరితోటో మాట్లాడుతున్నాం, ఎక్కడ కూర్చున్నాం, రామనామ స్మరణ ఎప్పుడు అని విడిచిపెట్టున్నారు. మనం ఇంటికి గోడ దాడితే రాముడు కూడా ఉండదు మనకి. ఏం చేద్దంటే మనలో ప్రయత్నం లేదు, సాధన లేదు. గాంధీ గారికి ప్రయత్నం లోపం లేదు, సాధన ఉంది, ప్రయత్నం లోపం. అలా మనం ప్రయత్నం చెయ్యం. మీరు ప్రయత్నం చేస్తే మీరు పరమహంస అవ్వచ్చు, మీరు మహాత్ములు అవ్వచ్చు. మనలో సాధన లోపం ఉంది, ప్రయత్నం లోపం ఉంది. ఆ ప్రయత్నం కూడా మనం సరిగ్గా చేయటం లేదు, అందుకే మనకి జ్ఞానం కలగటం లేదు. రామచంద్రమూర్తి సరే అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళారు. లక్ష్మణుడు వాళ్ళ అమ్మ, లక్ష్మణుడి తల్లి జ్ఞాని, ఆవిడ పేరు సుమిత్ర. సుమిత్ర గారి అబ్బాయి కాబట్టి ఇది సౌమిత్రుడు అంటారు లక్ష్మణస్వామి. ఇలా నేను అరణ్యవాసానికి వెళుతున్నాను, రామచంద్రమూర్తి కూడా వెళ్తే దశరథుడు రాముణ్ణి వెళ్ళమన్నాడు కానీ నిన్ను వెళ్ళమన్నాడు కదా అని ఆవిడ చెప్పలేదు. అదే ఆవిడ గొప్పతనం. నీకు సీతమ్మే నీకు తల్లి, రామచంద్రమూర్తి నీకు తల్లి, వాళ్ళిద్దరినీ తల్లిదండ్రులతో సమానంగా చూసుకో అని ఒక మాట చెప్పాడు ఈ సుమిత్ర. ఆవిడ జ్ఞాని. ఇంకా రాముడు అవతారం ఆవిడకి తెలుసు. తర్వాత ఇంకో మాట ఏం చెప్పిందంటే సుమిత్ర, అయోధ్య నుంచి కొంతమంది ఊరించి పెట్టి వెళ్తే నిద్ర పట్టదు, చుట్టాలింటికి వెళ్తే నిద్ర పట్టదు కొంతమంది. సుమిత్ర ఇంకో మాట చెప్పింది లక్ష్మణుడితో, ఎక్కడ రాముడు ఉంటే అక్కడ అయోధ్య అనుకో అని. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళినది అరణ్యవాసం అనుకోద్దు, అయోధ్య అనుకో. ఎక్కడ రాముడు ఉంటే అదే అయోధ్య. రాముడు లేని అయోధ్య కాదు, రాముడు ఏ గ్రాముడు ఉంటే అయోధ్యతో సమానం. అంటే రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అయోధ్య అనుకుని అయోధ్య విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను తలంపు రానవద్దని చెప్పి సుమిత్ర మహాజ్ఞాని. మండోదరు రావణాసుడి భార్య కూడా జ్ఞాని. రావణాసుడికి ఎప్పటికప్పుడు చాలాసార్లు బుద్ధి చెప్పింది ఆవిడ. సీతమ్మను లక్ష్మణుడు పక్కన కూర్చోబెట్టి అరణ్యవాసంలో ఎత్తిన కోదండ రాముడు ఎత్తిన కోదండం ఎత్తిని విప్పకుండా ఒకే చేతితో 14,000 రాక్షసుని చంపాడు. ఆ రాముడు నీకు గుర్తు లేడా అంద మండోదరికి. వాళ్ళందరూ రాముడికి చుట్టూరు ఉన్న వాళ్ళందరూ ఏదో కోతులు అనుకుంటున్న వాడు దేవతలతో సమానం. దేవతలకు ఎంత బలం ఉంది, వాళ్ళకి అంత బలం ఉంది. ఆంజనేయస్వామి ఇచ్చాడు, ఆంజనేయస్వామి బలం నువ్వు చూశావు కదా. అంటే వాళ్ళందరినీ రాక్షసుని చంపేసినా, ఎంతమంది రాముడి చేతిలో సంహారం చేసినా, వాడంత బలవంతుణ్ణి సంహారం చేసినా నాకేం పర్వాలేదు అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు చచ్చిపోతావు రాముడితో యుద్ధం చేస్తాను చెప్పి. నువ్వు రాముడితో యుద్ధం చేసి మటుకు జయించలేవు నువ్వు. అసలు మీరు రాముడు సామాన్య మానవుడిలాగా ఉంటాడు, లోపల బలం ఉంటుంది, పైకి సామాన్యంగా ఉంటాడు. రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి గొప్పతనం అది. అక్కడ 7 చాళ్ళు వరుసగా పెట్టి మీరు బాణం పెట్టి 7 చాళ్ళని ఛేదించగలరని సుగ్రీవుడు అడిగా. వీడికి రాముడి బలం తెలుసుకోవటానికి. అంటే రాముడు వాళ్ళని జయించలేడేమని సుగ్రీవుడి ఉద్దేశం. జస్ట్ ఒకే బాణం పుచ్చుకుని 7 చాళ్ళు వరుసగా తేలిని మొత్తం 7 చాళ్ళని ఛేదించుకుని ఒకసారి పడగొట్టాడు రాముడు. వాడు రాముడు. ఇవన్నీ కూడా మండోదరి రావణాసుడికి జ్ఞాపకం చేస్తే అనేక మంది రాక్షసుల్ని పంపావు. రాక్షస సంహారం ఊరికే అవరే మంచినీళ్ళు తాగినట్టు చంపాడు రాక్షసుల్ని. ఆ రాముడి చేతిలో ఆ రాముని నువ్వు జయించగలవు, ఎందుకు పిచ్చగోడలు పెట్టుకుని మమ్మల్ని అందరినీ పాడు చేయొద్దని చెప్పాడు. అంటే ఆవిడ కూడా జ్ఞాని. చాలా మందికి ఏంటంటే రావణాసుడి భార్యని చాలా మంది గౌరవించరు. ఆవిడ కూడా జ్ఞాని, చాలా మేధావి ఆవిడ. లక్ష్మణుడి తల్లి ఎటువంటిదో రావణాసుడి భార్య కూడా అటువంటిది. అయితే రావణాసుడు అంటే ప్రారంభం సరిగ్గా మన మంచి మాట కూడా ఒకసారి వినం. మనం చెడిపోయి యోగం ఉన్నప్పుడు, పాడైపోయే రోజులు వచ్చినప్పుడు పెద్దలు చెప్పిన మాటలు అంటే దేహ ప్రారంభాన్ని బట్టి ఆ మాటలు మన బుద్ధి విన్నవలేదు. ఎందుకంటే మనకు పుణ్యపరం లేదు, సంస్కార బుద్ధి లేదు, సహృదయం లేదు. తర్వాత ఆంజనేయ స్వామిని సుందరకాండ అంటారు. సరసాయంలో కోరికలు నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ సుందరకాండ పారాయణం అంటారు. హనుమంతుడు బాగా బలవంతుడు, శారీరకంగా బలవంతుడు, గుణవంతుడు, సుగుణవంతుడు, నిండినవాడు, బుద్ధిమంతుడు,
ఏ పని అంటే పని ఎలాగ సాధించుకు రావాలో అది ఆయనకు తెలుసు. అంచేత ఆయన బుద్ధిమంతుడు, వివేకవంతుడు, తర్వాత శివుడి యొక్క అంశం వల్ల జన్మించినటువంటి వాడు. అనేక జన్మల పుణ్యం వల్లే అంజనీదేవి గర్భంలో నేను జన్మించాను అన్నాడు ఆంజనేయ స్వామి. అంటే ఆ తల్లి గర్భంలో జన్మించడానికే నేను అనేక జన్మల పుణ్యం నాకు కలిసి వచ్చింది. అంటే ఆంజనేయ స్వామి, ఆంజనేయదేవి పుత్రుడు కాబట్టి ఆయన ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. రామచంద్రమూర్తి అయోధ్యను విడిచిపెట్టి ఆ నదిని దాటుతాడు. గంగా నదిని దాటినప్పుడు అతను ఎవరో దాటిస్తాడు. గుహుడు ఎవరో అనుకుంటాను. ఆ గుహుడు ఆ నదిని గుహుడు దాటిస్తాడు. నేను ఈ నదిని దాటిస్తున్నాను, నేను సంసార సముద్రం నుంచి నన్ను దాటించంటాడు గుహుడు. నేనేమి ఈ నదిని దాటిస్తున్నాను, ఈ జన్మ మరణ ప్రవాహం అనే నదిలోంచి నువ్వు నన్ను దాటించు అంటాడు. నదిని దాటిస్తున్నాడు. రామాయణంలో ఇక్కడ వాల్మీకి రామాయణం ఇక్కడ ఎంత శ్రద్ధగా చదువుతారో ఉత్తరప్రదేశ్ లో హిందీ రామాయణం అంత బాగా చదువుతారు. గాంధీ గారు చెప్పారు, హిందీ రామాయణం తులసీదాస్ గారి రామాయణంలో ఉన్నంత భక్తి హిందీ సాహిత్యంలో ఇందులోనే లేదని చెప్పారు. తులసీదాస్ గారు రామాయణం రాశారు. ఆ తులసి రామాయణంలో ఒక మాట ఉంది, నదిని దాటించేటప్పుడు ఈ నదిని దాటిస్తున్నాడు, మనకేదో ఇవ్వాలి, ఇస్తే బాగుండు, చేతిలో ఏమీ లేదనుకుంటాడు రామచంద్రమూర్తి చేతిలో పైసా లేకుండా వచ్చాడు. అయోధ్య విడిచిపెట్టి వచ్చేప్పుడు చేతిలో పైసా లేకుండా మనసులో ఇవ్వాలని ఉంది. ఎవరికి? రామచంద్రమూర్తికి. అంతే భక్తితో నదిని దాటిస్తున్నాడు. ఎందుకు మనం తోచింది ఇద్దామని రామచంద్రమూర్తి చేతిలో పైసలు లేవు. అప్పుడు సీతమ్మ ఈ విషయం గ్రహించి ఆవిడ చేతిలో ఉన్న ఉంగరం తీసి రాముడికి ఇచ్చి ఆయనకి ఇవ్వండి అని చెప్పింది. ఎవరికండి? గుహుడు ఏమన్నాడంటే నేను తీసుకోను అన్నాడు. అలా కాదు, నువ్వు తీసుకోవాలన్నాడు రామచంద్రమూర్తి. తులసి రామాయణంలో వచ్చే ఘట్టం. అప్పుడు అన్నాడు, మీరు లంకలో మీరు అరణ్యవాసానికి ఏ పని నిమిత్తం అయితే వెళుతున్నారో ఆ పని పూర్తి చేసుకుని రండి, అప్పుడు మీరు చేస్తే తీసుకుంటాను, ఇప్పుడు మటుకు పైస కూడా తీసుకున్నాడు వాడు గుహుడు. అయితే రామాయణంలో అందరూ మనకు ఆదర్శ పురుషులు. భూమి మీద పడ్డాక జీవుడు శరీరాన్ని ధరించి భూమి మీద పడ్డాక మళ్ళీ మట్టిలో కలిసిపోయే వరకు ఎవరి జీవితం కూడా సమానంగా అడదు, హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ జీవితానికి హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. అంటే ప్రారంభం నశించే వెంటనే ఆ దేహం ఎందుకు వచ్చిందో ఆ దేహం తాలూకు ప్రారంభం నశించిన వెంటనే ఆ దేహం మట్టిలో కలిసిపోతుంది. మట్టి మీదకి ఎందుకు వచ్చిందో దేహం, ఆ ప్రారంభం ఖర్చు వరకు ఆ దేహం ఉంటుంది, తర్వాత మట్టిలో కలిసిపోతుంది. కానీ మనం దేహానికి తగిన విలువిస్తున్నాం, కానీ ఆ దేహం ద్వారా మనటువంటి జీవుల్ని మనం మార్చుకోవటం లేదు. ఆ జీవుని లోపల ఉన్నటువంటి మనస్సుని, జీవుని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవటం లేదు. మనం నేల మట్టిలో కలిసిపోయి శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా లోపల జీవుడికి ఇవ్వటం లేదు. మనం ఆ జీవుని బాగు చేసుకోవాలి. ఆ జీవుని బాగు చేసుకుంటే, జీవుని స్వచ్ఛం చేసుకుంటే, జీవుని నిర్మలం చేసుకుంటే, జీవుని శాంతం చేసుకుంటే వాడే పరమాత్మలో ఐక్యం అవుతాడు. అంటే ఎవడైనా ఆత్మజ్ఞానం కావాలంటే, బ్రాహ్మణస్థితి పొందాలంటే, బ్రహ్మానుభవం పొందాలంటే, భగవదనుభవం పొందాలంటే ఒకటి ఎవరికైనా ప్రకృతిని దాటి వెళ్ళాలి. మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా ప్రకృతిని దాటకపోతే భగవంతుడు తెలియదు. ప్రకృతి అంటే ఏంటంటే జీవలక్షణాలు, అదే ప్రకృతి. ప్రకృతి అంటే కేవలం ఈ పంచభూతాలే కాదు, మరణమవుతుంది ఆ జీవలక్షణాలు. మనం ఆ జీవలక్షణాలు దాటకుండా, ఈ ప్రకృతిని దాటకుండా, ఆ జీవలక్షణాలను దాటకుండా మనకు ఆత్మజ్ఞానం కలగదు. అంటే ఎంచేపు శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చి శరీరానికి ఎంచేపు శరీరాన్ని కూడా వేసి తిరగడం తప్పింది. శరీరం అంటూ ఉంటే నీడలు, మన శరీరాలన్నీ ఈ నీడలు. ఈ నీడలను ఆధారం చేసుకుని మనం బాగు చేసుకోవాలి. ఇటువంటి నీడలు కొన్ని కోట్లు వచ్చినాయి ఇప్పటి వరకు భూమి మీద. మనం కూడా ఏదో రోజున వెళ్ళిపోతాం. భవిష్యత్తులో కొన్ని కోట్ల నీడలు వస్తాయి. ఇవన్నీ కూడా స్వప్న సమానం. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ప్రకృతిని దాటాలి. ప్రకృతిని దాటాలంటే జీవలక్షణాలు దాటాలి. జీవలక్షణాలు దాటకుండా ఆత్మజ్ఞానం కలగదు. జీవలక్షణాలు దాటకుండా ఆత్మజ్ఞానం కలగదు. మనకి ఆ వికారాలు, మనస్సులో ఉన్న వికారాలే మనకు స్వభావం కింద ఏర్పడింది. అంటా ఉంటారు చూడండి, వాడి స్వభావం అంటిదే అంటారు. మీకు అర్థమవుతుంది? వాడి స్వభావం అంటే 10 కోట్లు డబ్బు సంపాదించడం తేలిక, ఒక ఎమ్మెల్యే అవటం తేలిక, ఓ ప్రధానమంత్రి అవటం తేలిక, గౌరవం సంపాదించడం తేలికే, కానీ స్వభావాన్ని మార్చుకోవడం అన్నిటికంటే కష్టం. మన సాధన ఎందుకంటే మన స్వభావాన్ని మార్చుకోవడం. మన గుణాలే మనలో స్వభావంగా ఉన్నాయి, ప్రకృతి గుణాలు. మనం స్వభావాన్ని బట్టి మాట్లాడతాం, స్వభావాన్ని బట్టి పని చేస్తాం. ఈ స్వభావం అనేక జన్మల నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ స్వభావంలోంచి బయటపడతాడో, ఎవరైతే వాడి స్వభావాన్ని జయించుకుంటాడో, ఆ స్వభావంలోంచి ఎవరైతే విడుదల పొందుతాడో వాడే మోక్షానికి అర్హుడవుతాడు, డిజర్వ్ అవుతాడు మోక్షం పొందటానికి.
కృష్ణుడు గీతలో ఏం చెప్తాడంటే ఉడికే నువ్వు ఏదో నీ తెలివితేటల వల్ల నువ్వు స్వభావం జయించలేవు, నీ సాధన వల్ల కూడా నువ్వు జయించలేవు, ఈశ్వరుని కృప కూడా ఉంటేనే కానీ నీ స్వభావం నుంచి నువ్వు బయటకు రాలేవు అని. అంటే మానవుడికి అన్నిటికంటే జయించడం కష్టం ఏంటంటే స్వభావంలోంచి బయటకు రావాలి. ఎవడ స్వభావంలోంచి వాడికి బయటకు రాకపోతే ఇక్కడ ఉన్న వస్తువు హృదయంలో నిజం వాడు గోచరం కాదు, హృదయంలో నిజం గోచరం కాకపోతే వాడికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, అమృతానుభవం లేదు. అంటే ఈ స్వభావాన్ని జయించాలి. మన స్వభావాన్ని జయించడానికే సాధన అవసరం. ఒక సాధన వల్ల జయించలేం, ఈశ్వరుని దయ కూడా ఉంటారు. అంటే భగవాన్ ఇక్కడ 2 మార్గాలు చెప్పారు. ఈ స్వభావాన్ని జయించడం ఎలా జయించ 2 మార్గాలు చెప్పారు. ఈ దేహ ప్రారంభంలో ఏ వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. మనిషి యొక్క ప్రారంభాన్ని బట్టి మీకు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీకు ఒకసారి సంతోషం రావచ్చు, ఒకసారి దుఃఖం రావచ్చు. ఇది ప్రారంభం. అంటే ఈశ్వరుని యొక్క ప్రసాదంగా తీసుకోను. ఏదొచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా, సంతోషం మనం ఈశ్వరుని ప్రసాదం అనుకుంటాం కానీ దుఃఖాన్ని అనుకోం. కానీ అప్పుడు వచ్చిన సంతోషాన్ని, నీకు వచ్చిన అదృష్టాన్ని ఎలాగైతే ఈశ్వరుని ప్రసాదం అనుకుంటున్నావో, దురదృష్టం వచ్చినా ఈశ్వరుని ప్రసాదం అనుకుంటే నీకు సమాన బుద్ధి ఏర్పడుతుంది. నీకు ఎప్పుడైతే సమాన బుద్ధి వచ్చినప్పుడు నువ్వు యోగి అవుతావు. అప్పుడు యోగి అయితే నువ్వు తరిస్తావు అని చెప్పాడు భగవాన్. అదొక పద్ధతి. అంటే భగవంతుడి యొక్క సంకల్పాన్ని, మన జీవితం భగవంతుడి సంకల్పాన్ని గౌరవించడం కూడా, భగవంతుడి యొక్క సంకల్పాన్ని గౌరవించడం, భగవంతుడికి ఇచ్చని జయించడం, భగవంతుడి సంకల్పానుసారంగా మనం నడుచుకోవటం వల్ల కూడా మన స్వభావంలోనికి మనం బయటకు రావచ్చు. అదొక పద్ధతి. 2వ పద్ధతి ఏంటంటే ఈ నేనెవడని, మనం మనలోకి నేనుగా వ్యక్తం అవుతుంది. ఈ నేనుగా వ్యక్తం ఎవరు వ్యక్తం అవుతున్నారు? మనస్సు వ్యక్తం అవుతారు. మనస్సు అంటే తలంపుల సమూహం. తొలి తలంపు, ఆది తలంపు, మొదటి తలంపు, నేననేది ఓ తలంపు. ఆ నేనేం చేస్తానంటే దేహంతో తాదాత్మ్యం పొందుంటుంది. అసలు మనిషిలో ఉన్న దోషబుద్ధికి కారణం ఏంటంటే ఈ నేను అనే తలంపు. అంటే దేహము నేను అనే తలంపు వచ్చాక నాది అనే తలంపు వస్తుంది. ఈ నేను అనే తలంపు, నాది అనే తలంపు ఉన్నంత కాలం నిరాకారాన్ని కాదు సాకారాన్ని ఆరాధించండి, సద్గుణాలను ఆరాధించండి అని శాస్త్రం చెబుతాం. అయితే నీకు భక్తి కుదిరితే, ఈశ్వరుడు పట్ల భక్తి కుదిరితే, భగవంతుడి పట్ల భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు. తర్వాత ఇంకోటి, మన స్వభావాన్ని బట్టి మనం మాట్లాడేస్తాం కానీ భగవంతుడి వాక్యాన్ని మనం ప్రమాణంగా పెట్టుకోం. మన స్వభావాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం, భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకోం. మన స్వభావం పక్కన పెట్టి భగవంతుడి వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని జీవిస్తే తరిస్తాం, స్వభావంలోంచి బయటపడదు. కృష్ణుడు గీతలో చెప్పాడు, నీ స్వభావాన్ని నేను కల్పించలేదు, నువ్వే కల్పించుకున్నావు. పేకాట ఆడేవాడిని పేకాట ఆడమని నేను చెప్పటం లేదు, జోగం ఆడేవాడిని జోగం ఆడమని నేను చెప్పటం లేదు, భగవద్గీత చదివేవాడిని భగవద్గీత చదువుకోమని నేను చెప్పలేదు. అందరికీ సమానమైన వెలుతురిస్తున్నాడు. ఈ జీవకోటి ఎవరి స్వభావాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తున్నాడు. నేనే కల్పించాలని మీరు అనుకుంటున్నారు కానీ నేనేం కల్పించలేదు, మీ స్వభావాన్ని మీరే కల్పించుకున్నారు కాబట్టి మీరు ప్రయత్నం చేసి బయటకు రండి. ఇక్కడ నిజమైన భక్తి అంటే ఆచార్యులు వారు ఏం చెప్పారంటే, భక్తి అనే దానికి ఆచార్యులు వారు స్వస్వరూపాన్ని అనుసంధానం చేయటం, నిరంతరము పరమాత్మతో కలిసి అనుసంధానం చేయటం, పరమాత్మను విడిచిపెట్టకుండా ఉండటం, పరమాత్మ స్మరణ, ఆ పరమాత్మను ధ్యానించుకుంటూ పరమాత్మను స్మరించుకుంటూ ఉంటే పవిత్రంగా అవుతాం. ఆ రామ శబ్దమే ఆనందాన్ని ఇచ్చేవాడు. రమణ మహర్షి గారు రాముడి గురించి ఒక మాట చెప్పారు. ఎవరో అడిగారు అక్కడ ఉన్నవాళ్ళు, ఈ అడిగే మనుషులు కూడా రకరకాల స్వభావం గల వాళ్ళు ఉంటారు. ఏమంటే రాముడికి జ్ఞానం ఉందా అని అడిగారు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. రాముడికి ఆత్మజ్ఞానం ఉందా అని ఎవరు రమణ మహర్షి గారు అడిగారు. అడిగితే మనం శ్రీరామ అని మనం అనుకుంటుంటే మనకి జ్ఞానం వస్తుంటే ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు అన్నారు. రమణ మహర్షి గారు చెప్తే ఇక్కడ చిన్న మాట అన్నారు, రా అన్నప్పుడు మన నోరు బయటకు వెళ్తుంది, మన బుద్ధిలో ఉన్న దోషాలు బయటకు పోతాయి. బయటికి పోయి మళ్ళీ లోపలికి రాకుండా మూసేస్తూ ఉంటుంది. దోషబుద్ధి పోతుంది రామనామ స్మరణ వల్ల ఏమవుతుంది? దోషబుద్ధి నశిస్తుంది. మన బుద్ధిలో దోషాలు ఉన్నాయి, మన బుద్ధిలో ఆ దోషబుద్ధి నశింపజేసేదే రామనామం. రాముడంటే ఆనందపరిచేవాడని. ఎప్పుడు ఆనందం కలుగుతుంది మనకి? మన బుద్ధిలో ఉన్న దోషాలన్నీ పోతేనే మనకు ఆనందం కలిగేది, శాంతి కలిగేది. ఈ గుణాలు పనికిరాదని నువ్వు అనుకున్నప్పుడు, ఈ గుణాలు ఏదైనా గుణం ఇది మంచి గుణం కాదు మనకు అనుకున్నప్పుడు, నువ్వు ఆ గుణాన్ని వదిలేసినప్పుడు కాకిరెట్లా చూడమన్నాడు, విడిచిపెట్టేసింది కూడా. అంటే ఉండేది భగవంతుడే, ఆయన కాదని మనం ఏమీ చేయలేము. ఆయన కాదని
మనం ఏం చేయలేము. ఆయన సంకల్పానికి విరుద్ధంగా మనం ఏం చేయలేము. కానీ ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఏదో చేద్దామని కూడా అనుకుంటున్నాం. ఆ బుద్ధి విడిచిపెట్టమని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మన హృదయం అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా రాముడు అంతర్యామిగా ఉన్నాడు. రాముడు ఎక్కడో లేడు, మన అంతర్యామిగానే ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నాడు. రాముడు ఎలా ఉన్నాడంటే, రాముడు ఎలా జీవించాడంటే అంతర్యామిగా ఉన్నవాడిని ఆయన ఎలా తెలుసుకోగలదో అలా జీవించి చూపించాడు. వాడే రాముడు. ఇప్పుడు రమణ మహర్షి గారు మాట చెప్పాడు. మాట నాకు తరచుగా జ్ఞాపకం వచ్చి, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను ఇదంతా నీ దయ తప్పించి ఏమీ కాదని చెప్పాడు. నేను ఇప్పుడు ఏ స్థితిని అయితే పొందాను ఇదంతా నీ దయ తప్పించి ఇంకేం లేదు, నీ దయే నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టింది, నేనంటే ఇక్కడ లేను ఇంకన్నాడు. అది శరణాగతి మార్గం. అంటే నీ లక్ష్యం ఏంటంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు శరణాగతి మార్గంలో ప్రయాణం చేసినా, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యానంలో మార్గంలో ప్రయాణం చేసినా, ఇప్పుడు నీకు ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే ఈ దేహము నీ నేనైనప్పుడు మనకేది స్ఫురిస్తోంది, ఈ దేహం స్ఫురిస్తోంది. దేహం స్ఫురిస్తోంది. అందులోంచి విడుదల పొందటం నీ జీవిత లక్ష్యం. ఇంకోటి భక్తి, ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ ఏదో రోజు జ్ఞానం కూడా వస్తుంది. భక్తికి జ్ఞానం సహకరిస్తుంది, జ్ఞానం భక్తికి సహకరిస్తుంది. భక్తి అంటే ప్రేమ, జ్ఞానం అంటే వివేకం. ప్రేమకి వివేకం సహకరిస్తుంది, వివేకానికి ప్రేమ సహకరిస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకునే ఇవన్నీ కూడా. అలాగే సేవ కూడా, సేవకు ప్రేమ సహకరిస్తుంది, ప్రేమ సేవకి సహకరిస్తుంది. ఇవన్నీ పరస్పరం సహకరించుకునేవి. ఏదైనా మొత్తం మీద ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహాభిమానంలోంచి, ఆ దేహ బుద్ధిలోంచి, దేహమే నేననే తలంపులోంచి విడుదల పొందు. అంటే నువ్వు శ్రద్ధగా ఆత్మ గురించి శ్రవణం చేస్తుంటే, భగవంతుడి గురించి శ్రద్ధగా శ్రవణం చేస్తుంటే, భగవంతుడి మీద నీకు విశ్వాసం పెరుగుతుంటే నీకు మనస్సు బయటికి వెళ్లి అలవాటు తగ్గిపోదు. ఒకటి భగవంతుడి పట్ల సజీవమైన విశ్వాసం, నిరంతరం భగవంతుని స్మరించటం, అంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది. ఎవడూ స్వతంత్రుడు కాదు. మనం ఇది దేవుని చేతిలో పనిముట్లమే. దేవుని చేతిలో పనిముట్లమే. మనం దేవుని చేతిలో పనిముట్లమే. అయితే నేననేది పూర్తిగా పోతుంది. మనస్సు నీ వాసన్ని బయట ఏమీ లేదు, అసలు బయట ఏమీ లేదు. ఉన్నదంతా హృదయంలోనే ఉంది, ఉన్నదంతా లోపలే ఉంది, ఉన్నదంతా లోపల ఉంది, ఉన్నదం బయట ఏమీ లేదు. ఊరికే మన బుద్ధిలో మలం ఉంది, మన మనస్సులో మలం ఉంది, రాగద్వేషాలని మలం ఉంది. మన మనస్సులో మలం ఉండటం వల్ల, మన మనస్సులో కోరికలు ఉండటం వల్ల బయట ఏదో ఉంది, ఏదో ఉందనుకుంటున్నాం. ఏమీ లేదు. మన అపవిత్రతే బయట కనిపిస్తుంది, మన గుణాలే బయట కనిపిస్తున్నాయి, మన స్వభావమే బయట కనిపిస్తుంది. బయట ఏమీ లేదు అసలు. బయట ఏదో ఉందనుకుంటున్నావు. బయట ఏది నీ మనస్సులో ఉన్న మలం వల్ల బయట ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఏమీ లేదు. బయట ఏమీ లేదు అయ్యా. నీ మనస్సులో ఉన్న మలం వల్ల నీకు అలా అనిపిస్తోంది బయట ఉందని. అంటే విధ్వంసం ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో దాని వేరుతో సహా పరిపూర్ణంగా అది ధ్వంసం అవ్వాలి. అంటే భగవంతుని కూడా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆయన జ్ఞానమే అడుగుతూ ఉండాలి. మనం అడిగేదాన్ని జ్ఞానం అడిగి, జ్ఞానం లేకుండా మోక్షం రాదు. మనం ఆయన అడిగేది ఆత్మజ్ఞానమే అడుగుతూ ఉండాలి. గుళ్ళోకి ఇప్పుడు వెళితే ప్రార్థించేటప్పుడు ఆత్మజ్ఞానం అడిగితే ఆయనకి. అంటే ఒక అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసినప్పుడు వాడు కొత్త బట్టలు కుట్టించమని అడగక్కర్లేదు. వాడు కొత్త బట్టలు ఎలాగా కుట్టిస్తారు, ప్రత్యేకంగా అడగక్కర్లేదు. అలాగే నీకు జ్ఞానం అడుగుతాంటే, ఆత్మజ్ఞానం అడుగుతాంటే, ఏదైతే సుప్రీం అనుకుంటున్నావో, ఏదైతే అయిష్ట అనుకుంటున్నావో భగవంతుడి దగ్గర నుంచి, భగవంతుడు కనిపించినప్పుడు మనం మోక్షం అడగాలి, జ్ఞానం అడగాలి. కానీ చీపురు కట్ట ఏం చేసుకుంటాం మనం? అంటే భగవంతుడు మనకి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, భగవంతుడిని ప్రార్థించినప్పుడు మనకు ఆత్మజ్ఞానం అడగాలి, జ్ఞానమే కావాలని అడగాలి. మనం అడిగితే మిగతా మనకి ఏం అవసరాలు అన్ని సమకూడతాయి. ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఒక అబ్బాయిని పెళ్లి కుమారుని చేసినప్పుడు వాడికి అవసరాలు ఏంటో, వాడికి బట్టలు కావాలా, ఏం కావాలో అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు ఇంట్లో. వాళ్ళు ప్రత్యేకంగా కొత్త బట్టలు కుట్టించమని అడగక్కర్లేదు. అలాగే నీ జ్ఞానాన్ని అడుగుతుంటే, ఆత్మజ్ఞానం అడుగుతుంటే నీకేం భౌతికమైన అవసరాలు ఏమున్నాయి అన్నీ ఈశ్వరుడు చూస్తాడు. ప్రత్యేకంగా వాటి గురించి అడగక్కర్లేదు. నీ భక్తి అనేది ప్రేమపూరితంగా ఉండాలి, జ్ఞానపూరితంగా ఉండాలి, వివేకపూరితంగా ఉండాలి. కానీ వ్యాపారంగా ఉండకూడదని. జ్ఞానమే మనకు కావాల్సిన జ్ఞానమే. యథార్థం చెప్పాలంటే ఆయన ఉన్నాడు, మనం లేవు. మనం ఏమనుకుంటున్నామంటే ఆయన లేడు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. ఉన్నది ఆయన ఒక్కడే, ఉన్నది ఆయన ఒక్కడే. మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుందో ఆయనకు తెలుసు. ఇదంతా మనం ట్రైనింగ్ అవడానికి ఈ సంఘటనలు వస్తున్నాయి. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళే పట్టుకుని మిమ్మల్ని తిరుగుతూ ఉంటారు.
మీరు ఎవరి కోసమైతే మీరు జీవిస్తున్నారో, ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఎవరి అభివృద్ధి కోసం మీరు కష్టపడుతున్నారో వాడి చేత తిట్లు తింటూ ఉంటారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళ కోసం ఎంత కష్టపడుతుంటే ఇంట్లో వాళ్ళే తింటున్నారంటే వాళ్ళు భగవంతుడు తెలుసు, వాళ్ళ హృదయంలో తిట్టే వాళ్ళ హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. మీకు వాళ్ళ మీద ఉన్న నమ్మకారం తగ్గించడం కోసం తిట్టిస్తున్నాడు. మీరేమనుకుంటారు, వాళ్ళ హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఏం చేయాలి, వాళ్ళు అలా తిట్టిపోయకపోతే మీకు వాళ్ళ మీద కూడా మమకారం తగ్గదు. మమకార రహితుడికి, అహంకార రహితుడికి మాత్రమే ఆత్మజ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. మీరు ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని సరిగ్గా చూడటం లేదని మీరు కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి మిమ్మల్ని ఎవరో చూడటం లేదండి, మిమ్మల్ని చూడు ఎవరో మాట్లాడకపోతే ఇంకా కంగారు పడిపోతారు. మాట్లాడకపోతే మీకు శుభ్రంగా ఏకాంత వస్తుంది, ఒంటరిగా ఉండొచ్చు, రామనామం చేసుకో. అది భగవంతుడు అంటే మౌనమే. భగవంతుడు ఎప్పుడు సైలెంట్ గానే చేస్తాడు. ఆయన చేసే పని నిదానంగా చేస్తాడు, నిశ్శబ్దంగా చేస్తాడు. భగవంతుడికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు. ఆయన చేసేది మౌనమే. మౌనమే నిదానంగా చేస్తాడు, నిశ్చలంగా చేస్తాడు. అక్కడ దాకా ఎందుకు, భగవంతుడి దాకా ఎందుకు? ఒకసారి మీ పిల్లల్ని కొట్టకుండా, నోరుతోటి తిట్టకుండా, కొంతమంది ఇంట్లో పిల్లలు చేతితోటి కొట్టరు, నోరుతోటి తిట్టరు, అలా కళ్ళతోటి చూస్తారు, వాళ్ళని ఆప్ చేసేస్తారు. మీరు ఎలా చేస్తారో భగవంతుడు ఎందుకు చేయలేడు? అంటే ఆయన మౌనం కూడా అట్లా బోధిస్తాడు. మామూలు జీవుడే మౌనంతో బోధించినప్పుడు దేవుడు ఎందుకు బోధించలేడు మనకి? మౌనం కూడా భాష, మౌనం కూడా భాష. మామూలుగా మాట్లాడి మన నోటితోటి మాట్లాడి ఈ భాష ఉడికి రాజలాంటిది, వెండి లాంటిది. మౌన భాష బంగారం లాంటిది. అంటే భగవంతుడు మౌనంగా ఉంటే మనలో మార్పు తీసుకొస్తాడు, మారు మనసు తీసుకొస్తాడు. ఆయన మౌనంగానే చేస్తాడు పని. ఎందుకంటే వ్యక్తిభావం వాడు గుర్తింపును కోరుకుంటాడు, కానీ వ్యక్తిభావం లేని వాడికి గుర్తింపు అక్కర్లేదు. భగవంతుడికి, ఆ చైతన్యానికి, అహంకారానికి ఇతరులు ఉన్నారు. చైతన్యానికి ఇతరులు లేరు, అహంభావానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు. ఇతరులు ఉన్నారనుకున్న వాడు గుర్తింపును కోరుకుంటాడు, కానీ అసలు తాను తప్పించి రెండో వేరైనప్పుడు వాడి గుర్తింపుకి, అంతా తానైనప్పుడు గుర్తింపు ఎందుకు? వాడికి గుర్తింపు అక్కర్లేదు. పరమాచార్యుడు శంకరాచార్య అంటే కంచి శంకరాచార్యుని ఆది శంకరాచార్య వారు కాదు, పరమాచార్య అని. అది 100 ఏళ్ళు బతికాడు. ఈ మధ్యన పోయారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఈ మధ్యన స్వర్గస్థులయ్యారు. ఆయన 100 ఏళ్ళు బతికారు. ఆయన ఈ మన ప్రాంతం కూడా వచ్చి మీరు చూసి ఉంటారు. 1936 సంవత్సరంలో పాలకుల్లో రాకులు 2 నెలలు అర్ధచాతుర్మాస దీక్షలు చేశారు. మీరు చూసే ఉంటారు. నడిచి చాలా ప్రాంతం తిరిగాని పరమాచార్య అంటారు, కొంతమంది మహాస్వామి అంటారు. ఆయన 13వ సంవత్సరంలో పీఠాధిపతి అయిపోయాడు. ఆయన 1వ తరగతి ఆయన విల్లుపురంలో, దిండువనంలో చదువుకున్నాడు. దిండువనంలో కొంతకాలం, విల్లుపురంలో కొంతకాలం ఆయన చదువుకున్నాడు 1వ తరగతి. ఆయన 1వ తరగతి చదువుకున్నప్పుడు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, స్కూల్ ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఏదో ప్రశ్న అడిగారట. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పారు. మళ్ళీ 2వది అడిగాడు, సమాధానం చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. మళ్ళీ 3వ ప్రశ్న అడిగాడు. అప్పుడు అది మళ్ళీ 3వ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అంటే ఏంటి, ఇది చదివి 1వ తరగతి చదువుతున్నాడు, మరి పెద్ద ప్రశ్న అడిగిన సమాధానం చెప్తున్నాడంటే ఆయనకు అనుమానం వచ్చింది. అందువల్ల ఇంకా కష్టమైన ప్రశ్న అడిగాడు. ఇంకా కష్టమైన ప్రశ్న అడిగినా చెప్తున్నాడు. ఏమంటే ఈ పిల్లలను 1వ తరగతిలో పెట్టి కూర్చున్నారంటే 2వ తరగతి 3వ తరగతిలో వేసేయండి అన్నారు ఇన్స్పెక్టర్ గారు. ఈ మాట ఎందుకు చెప్పారంటేనా, నాకు 2 లేదు, అసలు 2వ తరగతిలో నేను చదవడం, 3వ తరగతిలోకి వచ్చాను, నాకు అది ద్వైతమైపోయింది అన్నాడు. నేను 2వ తరగతి చదవలేదు, అది 2 లేదు నాకు. ఇంకా నా యోగంలో 2 లేదు. జీవితం అంతా అద్వైతం బోధించాడు. 2 చదివే యోగ్యత నాకు లేదు, ఇంకా 2 లేదు అంటే ద్వితీయం లేదని అర్థం. ఇంకా ఉన్నది అద్వైతం, ద్వితీయం లేని అద్వైతం. ఇంకా జీవితం పొడుగు అదే బోధిస్తున్నాడు. 2వ తరగతి చదవలేదు అన్నాడు పరమాచార్య. ఆయనకి 13వ సంవత్సరంలోనే పీఠాధిపతి అవటం వల్ల ఆయనకి పూజ ఎలా చేయాలో నేర్పారు. ఆయనకి ట్రైనింగ్ ఇప్పించారు, పూజ ఎలా చేయాలో. ఆ గురువు ఏమని చెప్పారంటే, పూజ చేసేటప్పుడు భగవంతుడితోటి తాదాప్యం ఉండాలి, భక్తిగా చేయాలి, ప్రేమగా చేయాలి, భగవంతుడితో తాదాప్యం ఉండాలి, వేరుభావం లేకుండా చేయాలి, పరమాత్మతోటి వేరుభావం లేకుండా చేయాలి. అది అలా పూజ ఎలా చేయాలో ఆయన చెప్తున్నాడు. పూజ చేసేటప్పుడు తాదాప్యం ఉండాలి. నువ్వు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నావో ఆ దేవుడితో తాదాప్యం ఉండాలి, ఆ దేవుడితో వేరుభావం ఉండకూడదు అని చెప్పి పూజ ఎలా చేయాలో చెప్తున్నాడు. పూజ చేసేటప్పుడు నువ్వు అలా ఉండాలని. పూజ చేసేటప్పుడు వేరుభావం లేకుండా ఉంటాను, పూజ చేసేటప్పుడు తాదాప్యంగా ఉంటాను, పూజలోకి బయటకు వచ్చాక నా మీద తాదాప్యం ఎదురేయచ్చు అని అడిగాడు.
అన్నాడు, నీకు నేను చదువు చెప్పలేను అబ్బాయి, నాకంటే పెద్దవాడు, వయసులో చిన్నవాడు, వయసులో చిన్నవాడు, జ్ఞానంలో నువ్వే పెద్దవాడు అని పాదాలకు నమస్కరించి వెళ్ళాడు. అంటే పూజ గదిలో ఉన్నప్పుడే భక్తిగా ఉండాలా, పూజ గదిలో నుంచి బయటకు వచ్చేటంటే భక్తి అక్కర్లేదా అని. ఇంకేదే మన సాధన, మన ప్రయత్నము, మనలో ప్రయత్నం లోపం చాలా ఉంది. మన ప్రయత్నము, మన సాధన, మన నామం చేసుకోవడం పూజ గదికే పరిమితం అయిపోతాం. బయటకు వస్తే ఇంకా పూజ లేదు, జపం లేదు, ధ్యాసే వదిలేస్తాం. ధ్యాస లేకుండా ధ్యానం రాదు, స్మరణ లేకుండా పవిత్రత రాదు, ఏకాగ్రత రాదు, ప్రవీణత రాదు. అంటే మనకంటే అతీతమైన శక్తి ఉంటుంది, మనం నడిపే శక్తి ఉంది, మనకంటే అతీతమైన శక్తి ఉంది. దానికి శరణాగతి చెయ్యాలి, ఈ మనస్సును తీసుకెళ్లి దానికి వశం చెయ్యాలి. అంటే దీని అర్థం ఏంటంటే, చిత్రకూటం వచ్చినప్పుడు రామాయణంలో మీరు ఎప్పుడైనా అలహాబాద్ వెళ్ళినప్పుడు చిత్రకూటం చూడండి. 4 గంటల ప్రయాణం బస్సులో, గొప్ప సౌందర్యమైన ప్రదేశం. ఒక నెలవాళ్ళు ఉన్నారు, సీతారామ లక్ష్మణుడు. అక్కడికే భరతుడు వస్తాడు. భరతుడు వశిష్ఠుడు వస్తాడు, వెనక్కి వచ్చేది, రాజ్యానికి వెనక్కి వచ్చేది. తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయాడు, భరతుడు వశిష్ఠుడు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడి జ్ఞాపకాలు, వాడి తాలూకు జ్ఞాపకాలు వస్తాయి. మళ్ళీ పంచవటి నుంచి ఇంకో చోటకు వెళ్ళిపోతారు. వీళ్ళు పంచవటి విడిచిపెట్టేసి. ఇక్కడ సంఘటన చెప్తున్నాను, ఎందుకంటే పంచవటిలో వీళ్ళు నెల ఉన్నారు, సీతారామ లక్ష్మణుడు. అక్కడ లక్ష్మణుడు రాముడు ఏమన్నాడంటే, మన ఇక్కడ కొంతకాలం ఉన్నాం పంచవటిలో, పక్కన మందాకిని నది ప్రవహిస్తుంది, బాగా సుందరమైన ప్రదేశం, ప్రకృతి రమణీయంగా ఉండేది. లక్ష్మణ, ఇక్కడ కుటీరం వెయ్యి, మనం నివసించడానికి యోగ్యత కావాలంటాను. లక్ష్మణుడు అన్నాడు, ఎక్కడ వేయమంటారో ప్లేస్ మీరు చూపించండి అన్నాడు. నేను చూపించక్కర్లేదు, నువ్వే ఆలోచించి నీకు కుటీరం ఎక్కడ వేయాలంటే అక్కడ వేసేయి అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అప్పుడే నన్ను పెద్దవాడిని మీరు చేసేయకండి, మీరు ఎక్కడ ఏమంటే అక్కడ వేయడానికి నేను పనికొస్తాను, కానీ మీరు పలానా చోటు పంచవటి కుటీరం నిర్మించమని చెప్పండి, నేను అక్కడ నిర్మిస్తాను. నేను అప్పుడు నన్ను పెద్దవాడిని చేసేయకండి, మీ చేతిలో నా పనిముట్టిని పలానా చోట నువ్వు కుటీరం నిర్మించమంటే నేను నిర్మిస్తాను, ఆ ప్లేస్ మీరే సెలెక్ట్ చేయాలన్నాడు. అంటే మీ చేతిలో ఉన్న పనిముట్టిని మాత్రమే నేను ఇంకా సంకల్పించండి, ఆ పని నేను పూర్తి చేస్తాను, నేను కావాలని పనిముట్టిని మాత్రమే అన్నాడు లక్ష్మణుడు. అదే మీరు ఇన్స్ట్రుమెంట్, అంటే ఈ చేతిలో, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో అలాగే నీ చేతిలో ఉన్న పనిముట్టింది, నీ సేవకుని, నీకు కైంకర్యం చేసుకునేవాడిని, అంటే నీకు సేవ చేసుకునేవాడిని. నువ్వు పలానా చోట ఆ కుటీరం నిర్మించంటే అక్కడ నిర్మించడానికి నేను పనికి వస్తాను, కానీ నువ్వు ఆలోచించి చేయమంటున్నావు, అది ఒక పక్కన పెట్టండి. మీరు ఆలోచించండి, ఆ పని నేను చేస్తాను. ఆలోచన మీరు ఆలోచిస్తారో ఇంకోటి చేస్తారో మీరు చెయ్యండి, మీరు ఆదేశించండి. మీరు ఆలోచిస్తే మీరు ఆలోచించి ఆదేశించండి, కానీ ఆ మాట మీరు ఏ మాట చెబితే ఆ మాట చేయడానికే నేను పనికి వస్తాను, మీ చేతిలో పని ముట్టదు అంటాడు లక్ష్మణుడు. అప్పుడే ఆయన పెద్దవాడిని చేయకండి అన్నాడు. ఇప్పుడు అందరికీ పెద్దవాళ్ళు అయిపోవాలి. బుద్ధి చూస్తే పెరగటం లేదు, బుద్ధిలో వికాసం లేదు, విచక్షణ లేదు, ఆ డిస్క్రిమినేషన్ లేదు. అందరి పెద్దవాళ్ళు అయిపోవాలి. భారత యుద్ధంలో కూడా కృష్ణుడు అర్జునుడితో చెప్పింది ఏంటంటే, మీకు లాభమా నష్టమా, నెగ్గుతావు ఓడిపోతావు కాదు, మీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఇప్పుడు మీ పిల్లలకు మీరు చదువులు చెప్పిస్తారు, మీ డ్యూటీ మీరు చెయ్యాలి. తర్వాత అభివృద్ధిలోకి రావచ్చు, రాకపోవచ్చు. ఆ రాతలు మీరు కనలేదు, శరీరాన్ని కన్నారు, కానీ మీ డ్యూటీ మీరు చెయ్యాలి. మీ డ్యూటీ మీరు బాగుపడతారు, లేకపోతే లేదు, కానీ మీ డ్యూటీ మీరు చెయ్యాలి. అర్జున, నీ ధర్మం నువ్వు చెయ్యి. ఇక్కడ నువ్వు జయించడం ఓడిపోవడం కాదు, ఇక్కడ కౌరవుల మీద మీకు వ్యక్తిగతంగా అనసూయుడు, నీ పేరు అనసూయుడు, కౌరవుల మీద అసూయులని అనుకోవటం లేదు నీకు. కౌరవులు సర్వసాధారణంగా ఒకరికొకరికి ఎందుకు పేచీలు పెట్టుకుంటారంటే అసూయ వాళ్ళు పేచీలు పెట్టుకుంటారు. ఎందుకు ఇప్పుడు ఎవరైనా బాగుపడుతుంటే వాళ్ళ మీద మనకు అసూయ వచ్చేస్తుంది. ఆ నిగ్రహం కూడా లేని వాళ్ళకి మనకి ఆత్మజ్ఞానం ఏంటి? అన్నదమ్ముల్లో కూడా అసూయ వచ్చేస్తుంది, అక్క చెల్లెల్లో కూడా అసూయ వచ్చేస్తుంది. ఇటువంటి అసూయ లేని వాళ్ళు, రవ్వంతా ముళ్ళంతా చింతాకంతా లేని వాళ్ళు రాముడు సోదరుడు. సరసానంగా ఇళ్లలో పేచీలు ఎలా పెట్టుకుంటారంటే అసూయను బట్టి, ఇలా కక్షను బట్టి పెట్టుకుంటారు. కక్ష మీద నేను యుద్ధం చేయమంటాం లేదు, ధర్మస్థాపన కోసం నీ డ్యూటీ. నువ్వు అర్జునుడు, తెల్లటివాడు, నువ్వు స్వచ్ఛమైన వాడు, నీ డ్యూటీ ధర్మాన్ని స్థాపించడంలో
నువ్వు సహకరించాలి. అంటే ధర్మ సంస్థాపనార్థ సంభవాన్ని ఇదే అని కదా. ప్రతి యుగంలో భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి వస్తాడని కదా. ఒక జీవిత క్రమం, ఒక జీవిత విధానాన్ని స్థాపించడానికి భగవంతుడు అవతరించి వస్తాడు. అంటే ధర్మ సంస్థాపనలో నువ్వు కూడా ఒక పనిముట్టికి ఉపయోగపడు. అంతకి యుద్ధం చెయ్యి. ధర్మాన్ని కాపాడాలి. అది అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం నీ పని చేయమంటున్నాను. కానీ ఏదో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి పగ తీర్చుకోవడానికి నేను యుద్ధం చేయమని చెప్పటం లేదు అర్జున అని. అది సందేశం. అంటే మన డ్యూటీ మనం చెయ్యాలి. తర్వాత ఏదో అవుతుంది. కృష్ణుడు ఇంకో మాట కూడా చెప్తాడు, నీ ధర్మ నిర్వహణలో నీ డ్యూటీ చేసేటప్పుడు నువ్వు చచ్చిపోతే నీకు స్వర్గం వస్తుంది. నీ చేతులు వారు చనిపోయారనుకో, ధర్మాన్ని నిర్వర్తించే కాబట్టి నీకు రాజ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది, రెండు వస్తాయి. డూ యువర్ డ్యూటీ. ఇది ధర్మ బోధ, గీతలో చెప్పినటువంటి బోధ. అయితే మనం పని దొంగలు అవ్వకూడదు. మన పనిగా మన ఇంటికి భగవంతుడు మనకి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని రాగద్వేషాలు లేకుండా చేసుకుంటూ వెళ్ళాలి. పని మానేస్తే సోమరితనం వస్తుంది, కానీ పని మానేస్తే జ్ఞానం రాదు. రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పేవారు తరచుగా, పనిని మనం విడిచిపెట్టకూడదు. ఏదో జన్మలో పని మనం విడిచిపెట్టేస్తే దానికి అభ్యంతరం కాదు. మనం చేసుకునే పని మనం విడిచిపెట్టకూడదు. శ్రద్ధగా చెయ్యాలి, భక్తిగా చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి. ఇప్పుడు ఇంకోటి, కుటుంబ పరంగా నువ్వు చేయవలసిన డ్యూటీ నువ్వు చెయ్యాలి. సమాజ పరంగా నువ్వు ఏదైనా చేయగలిగితే చెయ్యాలి. మొత్తం మీద అక్కడ చేసినా ఎక్కడ చేసినా ఈ గమ్యం పవిత్రుడు అవ్వాలి. పవిత్రుడు కానివాడికి, పరమ పవిత్రుడు కానివాడికి, యోగ్యత లేనివాడికి, ఏకాగ్రత లేనివాడికి, ఆ స్వచ్ఛత లేనివాడికి, ఆ నిర్మలత్వం లేనివాడికి ఆనందానుభవం కలగదు. ఆనందాన్ని ప్రసాదించేవాడు రాముడు, ఆనందాన్ని ఇచ్చేవాడు రాముడు. ప్రథమ భాషి, మితభాషి, హితభాషి. మొదలు మాట్లాడేవాడు హితవుగా మాట్లాడేవాడు, మితంగా మాట్లాడతాడు. ఆ మాటలు కూడా ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడతాడు, పొడిగించి మాట్లాడడు. అంటే మనకు అహంభావ ప్రేరణగా మాట రాకూడదు. కానీ ఆత్మస్థితి మరీ ప్రమాదం. ఆత్మస్థితి ఒకటి, పరనింద ఒకటి, ఈ రెండు మనకి చాలా రెండు విడిచిపెట్టాలి మనం. ఒకటి ఆత్మస్థితి, రెండు పరనింద. ఈ రెండు సాధనలో ముఖ్యంగా విడిచిపెట్టడం. ఒకటి ఈ రెండు విడిచిపెట్టే సాధన ప్రారంభించాలి. కొంతమంది స్వభావంలో ఆత్మస్థితి ఉంటుంది, పరనింద ఉంటుంది. రావణాసుడు భార్యతో చెప్తుంటాడు, ఏదో పిచ్చగా ఇంట్లో గడిచిపోతున్నావు, ఆడంటే ఇంకే ఊదేస్తే పోతాడు ఎవడు రాముడు. అంటే ఇది చాలా మంది చనిపోయాడు రాముడు అంటున్నారు. పైగా అవతార పురుషులను కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మానవుడిగా చూసుకున్నాము, దేవుడు కూడా ఉంది. మానవుడిగా చూసిన అతి బలవంతుడు అంటున్నారు, అతి బలవాన్ అంటున్నారు. అతన్ని వీడి పంపించిన రాక్షసుడు అందరినీ కూడా ఒక చేతితోడే లక్ష్మణుడి సహాయం లేకుండా చంపాడు. వాడు పెద్ద బలమైన వాడేమో, ఆడి గురించి నేను ఆడి చేతిలో నేను ఓడిపోతాను ఇలా ఊహించుకో అని రాముడు దూషిస్తాడు. వాడు హీనుడు, నీచుడు. వాడు మామూలుగా మానవ మాత్రుడు, ఒక లంబకే కొడితే పోతాడు. ఆడి గురించి నువ్వు కన్నాడు పడుతున్నాయేంటి అని ఏదో చెప్పాడు వీడు. ఎవడు రావణాసుడు. ఆవిడ వింది ఈ మాటలన్నీ, భర్త చెప్పిన మాటలు విని అన్నీ ఏముందంటే, ఇప్పుడు నీ నోటితో చెప్పి మాట్లాడి రాముడికి వర్తించో నీకే వర్తిస్తాయని చెప్పాడు. ఒక లంపకాయ పడితే ఆడిపోడు, మీరు పోతారని. ఆ రాముణ్ణి భార్య దగ్గర రావణాసుడు దూషిస్తాడు. ఈ మాటలు చాలా ప్రశాంతంగా ఉంది. భర్త చెప్పే మాటలు భార్య ఎంత ఇష్టంగా ఉంది, అంత ఇష్టంగా మొట్టమొదటి ఉంది. ఆ రావణాసుడు అనుకున్నాడు ఎంత ప్రేమగా ఏంటని నా భార్య అనుకున్నాడు. ఆఖరి ఏముందంటే నీ నోటితో చెప్పే మాటలన్నీ నీకే వర్తిస్తాయని చెప్పాడు. ఈ పొంగిపోతున్నాడు, నా భార్య అంటే ఇంత గొప్పగా ఏంటండి. ఎవరు రావణాసుడు పొంగిపోతున్నాడు ఉంది. ఆఖరిని ఒకే ఒక్క వాక్యం ఉంది, ఎవరు జ్ఞాని. తర్వాత వాడు జీవుడు అంటున్నారు. ఆ జీవుడు మీరే జీవుడు కానీ ఆయన జీవుడు కాదు. అంటే ఏంటో వివరంగా చెప్పడం వాళ్ళకి తెలియండి. మనకు మళ్ళీ బుడబొక్కలు మాటలు చెప్పి అలవాటు లేదు మండోదరికి. ఆవిడ మండోదరు ఏమందంటే నీ నోటితో చెప్పిన మాటలు రాముడికి వర్తించో మీకు మట్టుకు వర్తిస్తాయని చెప్పి ఇంకెందుకు, ఇంకా 90 మాటలు ఎందుకు. మితభాషి, హితభాషి. మనం కూడా ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు రాత్రి నిద్రపోలేకపోతున్నారు. వాళ్ళు పొద్దున్న 6ంటికి ఎవరో ఫోన్ చేసి చెప్పారు, 5ంటికి చెప్పారు నాకు నిర్ణయం అంటారు. పొద్దున్న 5ంటికి చెప్పినట్టు రాత్రి ఎవరు నిద్రలేదు. అంటే నిద్ర లేకపోవడానికి కారణం ఏంటంటే, ఎవరు నెగ్గుతాడు, 10 మంది నెగ్గితేనే నేను ముఖ్యమంత్రిని అవుతాను. ఏ నియోజకవర్గంలో ఎవరు నెగ్గుతాడో కూడుకుని తీసివేతతో సరిపోయిందండి. నాకు ఇసుకొచ్చేస్తాను, 5ంటికి మనకి కేకలు చెప్పారు, పలానా వాడికి ఇష్టం లేదు వెళ్ళండి అని. ఇంట్లో చేస్తే రాత్రి తెల్లవారు నిద్ర లేకపోవడం కారణం ఏంటంటే కూడికలు తీసివేత. అక్కడ ఆ నియోజకవర్గంలో 12 పెడితే నెగ్గుతాడో ఓడిపోతాడు.
ఇలా 10 మంది ఓడిపోతాడు ముఖ్యమంత్రి అవ్వలేదు, నెగ్గితే కదా. 10 మంది నెగ్గితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, కానీ లేకపోతే ఎలా అవుతాడు అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు. స్వార్థపరుడు తన ప్రయోజనం కోసం ఎంత కష్టపడి పని చేసుకుంటాడు, అలాగే సమాజం కోసం అంత కష్టపడి పనిచేసేవాడు యోగి అవుతాడు. అంటే వాడు చేసి కర్మ యోగంగా మారిపోతున్నాడు. అంటే మీ కుటుంబం కోసం మీరు ఎలా కష్టపడుతున్నారో సమాజం కోసం అలా కష్టపడితే మీరు చేసే పని అవ్వదు, యోగం అయిపోతున్నారు. ఆ కర్మఫలం మిమ్మల్ని అంటుకోదని. కర్మఫలం ఎప్పుడైతే మిమ్మల్ని అంటుకోదో, కర్మఫలం మీరు భగవంతుడు అన్నాడు గీతలో, కర్మఫలం నేను మీకు అంటించడం లేదు, నాకు ఫలం కావాలి మీరు ఏడుస్తుంటే మీరు అది వస్తాను, నేను నిజం అంటిస్తున్నాను, నన్ను తిట్టిపోస్తున్నారంటే అంటున్నాడు కృష్ణుడు. ఫలితం కోసం మీరు పని చేస్తున్నారు, ఆ ఫలితం వచ్చి మిమ్మల్ని అంటుకుంటుంది, నాకేం సంబంధం లేదు, నన్ను తిడతారేంటి, నాకు సంబంధం ఏంటి, దేవుడు ఎలా చేశాడని మీరు అంటున్నారు, నాకు సంబంధం ఏంటి, నన్నెతికి మీరు ఇరికించేస్తున్నారు ఈ గొడవల్లోని, ఇదంతా మీ గోళ, నన్ను చుట్టేస్తున్నారు తీసుకొచ్చి, మీరు కోరుకుంటున్నారు, దానికి తగిన ఫలితాలు వస్తున్నాయి, నాకు సంబంధం ఏంటంటున్నాడు. పలానా కోరిక మిమ్మల్ని ఏమైనా కోరుకున్నాను నేను, లేదా ఆ ఫలితం మిమ్మల్ని అనుభవించమని చెప్పానా, చేసేది మీరే, అనుభవించేది మీరే, అదే స్వభావం కింద ఏర్పడుతుంది. అందులోంచి బయటికి రండి, మీ హృదయంలో ఉన్నటువంటి మోక్షం నిజం తెలుస్తుంది, నేను చెప్తే మీరు వినటం లేదు, మీ స్వభావం మమ్మల్ని వినవటం లేదు. మన ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి అంతా తెలియగలవాళ్ళం. మనం ఆదివారం సాధన చేస్తాం, సోమవారం మోక్షం వచ్చేయాలనుకుంటాం. విభీషణుడు లక్క దీర్ఘ శరణాగతి, ఆ శరణాగతిలోనే ఆనందం వాళ్ళకి. కొంతమంది భక్తులు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే మోక్షం ఇస్తానా వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదే ఆనందం మాకు, ఇంకా మీ స్మరణ చాలు మాకు ఆనందానికి. మీ తల్లిదండ్రుల కంటే మేము గొప్పవాళ్ళని చెబుతున్నారు. ఆంజనేయ అంటే నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వల్ల ఆంజనేయ గర్భంలో జన్మించాను. అలా ఎవరు చెబుతున్నారని ఇప్పుడు తల్లిదండ్రుల కంటే మేమే గొప్పవాళ్ళని చెప్తున్నారు. ఆంజనేయ స్వామి నిజంగా బలవంతుడు, శారీరకంగా బలవంతుడు, బుద్ధిమంతుడు, సహృదయం ఉన్నవాడు. సొంత పొలంతో రామచంద్రమూర్తికి ఉందన్నమాట, ఆంజనేయ స్వామికి లేదు. సుందరమైన వాడు, బహు సుందరమైన వాడు, సుగుణాలు ఉన్నవాడు. ఇన్ని ఉన్నవాడు కాబట్టి వాల్మీకి దానికి సుందరకాండ అని పేరు పెట్టారు. అంతటి వాడయ్యండి నా అనేక జన్మల్లో నేను చేసుకున్న పుణ్యం వల్లే ఆంజనేయదేవి గర్భంలో జన్మించాను అన్నాడు. నువ్వు పిల్లలు ఏమనుకుంటున్నారంటే నా తల్లిదండ్రుల కంటే నేను గొప్పవాడు అనుకుంటున్నాను. ఈ మధ్యన ఒక అమ్మగారిని అన్నాను నేను, మీ అబ్బాయిని మీరు బాగా చదివించారండి, బాగుపడ్డాడని. అంటే వాడు అన్నారు, వాడికి ఇప్పుడు నన్ను అమ్మని పిలవటం వాడికి అగౌరవంగా ఉందని అన్నాడు. అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారని చెప్పడం కోసం ఇప్పుడు ఆ నోటంతా మాట వచ్చేసింది. అయినా కానీ నేనేం అనుకోవటం లేదు, నా డ్యూటీ ఏదో నేను చేసేసాను, అయిపోయి మర్చిపోయానులేండి అని విషయం. వాడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు నిద్ర వచ్చిన నిద్ర ఆపుకుని వాడు బాగా చదువుకున్నాక ఆ నిద్రపోయాక నేను నిద్రపోయేదాన్ని, వాళ్ళకి అమ్మ అంటూ అగౌరవంగా ఉందండి. ఆంజనేయ స్వామి ఏమన్నాడు, ఆంజనేయ స్వామి పూజారకుడు, ఆంజనేయ స్వామి దేవుడి స్టేటస్ ఇచ్చాం మనకు, ఆయనకి గుళ్ళు కడుతున్నాం, ఆరాధిస్తున్నాం. అంతటి వాడయ్యండి నా అనేక జన్మల్లో నేను చేసుకున్న పుణ్యం వల్లే ఆంజనేయదేవి గర్భంలో జన్మించాను అన్నాడు. అంచేత ఇంకా పనికిరానిదల్లా నీ కోపం, నీ అహంకారం, మనలో పనికిరానిదల్లా మనలో ఉన్న కోపం, మనలో పనికిరానిదల్లా మనలో ఉన్న అహంకారం. అంచేత నీకు భగవంతుడి మీద విశ్వాసం పెంచుకో, నమ్మకం పెంచుకో, అది దృఢపరుచుకోనివది. భగవంతుడి మీద విశ్వాసం దృఢపరుచుకో. ఏదొచ్చినా నీ జీవితంలో ఏది తటస్థపడ్డది భగవంతుడి ప్రసాదంగా తీసుకో, అది శరణాగతి మార్గం. అలా కాకుండా నీకు హెచ్చుతగ్గులు వస్తున్నా ఈయనైనా ఎవరిని ప్రశ్నించుకో, వీడిపోతాడు, అలా అయినా వీడిపోతాడు, ఇలాగైనా వీడిపోతాడు. మొత్తం మీద వీడిపోవాలి, ఈ సైతాన్ని గాడి పోవాలి. ఈ సైతాన్ని గాడి వీడు లోపల ఎవడైతే నీకు నేనుగా వ్యక్తం అవుతున్నాడో ఆ సైతాన్ని గాడు, ఆ సైతాన్ని గాడి పోవాలి. అలా అయినా పోతాడు, ఇలాగైనా పోతాడు, ఎలా అయినా పోతాడు. నీ జీవితంలో ఏ సంఘటన జరిగినా ఈశ్వరుని ప్రసాదంగా తీసుకున్నా వీడిపోతాడు. ఒకవేళ నీకు ఏదైనా హెచ్చుతగ్గులు వస్తుంటే పొంగిపోవటం ఈ పొంగిపోవటం ఎవరికి ప్రశ్నించుకుని ఈ నేనికి దొంగ నేనికే కదా ఈ గొడవలన్నీ అని నేన్ని ప్రశ్నించుకుని నేను పోతాడు, పత్తా లేకుండా పోతాడు.
అలాగైనా పోతాడు, ఇలాగైనా పోతాడు. మీకు భక్తి మార్గం ఇష్టమైతే అలా వెళ్ళండి, జ్ఞాన మార్గం ఇష్టమైతే ఇలా రండి, ఏదో చేసుకోండి, ఏదో రూపాన్ని లేదా మీకు ధ్యాన మార్గం ఇష్టమైతే ఒక రూపాన్ని ధ్యానించో నామాన్ని స్మరించుకుంటా ఉండండి. మొత్తం మీద మీరు ఏ మార్గాన్ని అనుసరించినా ఈ సైతాన్ని గాడు పోవాలి, ఈ జిజ్జిగాడు పోవాలి. అంటే నీకు ఇష్టం. భగవాన్ ఎవరిని బలవంతం పెట్టి అలవాటు లేదు ఆయనకి, అది ఆయన స్వభావంలో లేదని. విషయాన్ని చెప్తారు, మీరు నచ్చితే తీసుకుని లేకపోతే లేదని చెప్తారు. లేదు అడ్వర్టైజ్మెంట్ కింద ఏముండదు, పబ్లిసిటీ కింద ఏముండదు, జనాలు పోయి చేసుకునే మనస్తత్వం అసలు ఉండదు, ఇది ఒక ఆర్గనైజేషన్ ఉండదు. విషయం చెప్తారు, నీకు నచ్చితే నువ్వు చేసుకో, లేకపోతే విడిచిపెట్టాయి. అంతేకాని నీ స్వభావానికి నీకు అనుకూలంగా ఉంటే నువ్వు చేసుకో, నీ మార్గం నీకు నచ్చితే చేసుకో, లేకపోతే నెయ్యి, లేకపోతే మాని. అసలే నువ్వు కష్టాలు ఏంటంటే నీ కష్టాలు పెంచే స్వభావం అయింది కాదు. అంటే ఆయన చెప్పే పద్ధతి ఆయన చెప్తారు, బలవంతం చేయరాని నీ మార్గాన్ని అనుసరించి నీకేం ఇష్టమైతే అందులో నువ్వు ప్రయాణించేది. అయితే నువ్వు ఏ మార్గాన్ని అనుసరించినా ఇందులో ఒకటి ఉండాలి, అందులో లీనమై చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి, స్ఫూర్తితోటి చెయ్యాలి, అంకిత భావంతో చెయ్యి. పని మీద మనస్సును పెట్టు. కర్మఫలం ఎప్పుడో రావాలో ఆ కాల ప్రవాహంలో వస్తుంది, అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఎప్పుడు జరగాలో ఇప్పుడు జరుగుతుంది. ఈ లోపల నువ్వు తొందరపడితే మనం కంగారు పడి పచ్చికాయలు మొగ్గేస్తే మొగ్గలు కుళ్ళిపోతుంది. మీరు తొందరగా మామిడి పడి తినేవి మీరు పచ్చికాయలన్నీ కోసి మొగ్గేస్తే బళ్ళు కుళ్ళిపోతాయి. అదే కాలం ఉందా, కాలం కలిసి రావాలి, దానికి టైం ఉంది, మన పక్వానికి రానివ్వాలి. మీరు అందరూ లీనమై చెయ్యాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి, ముందు మనస్సుతోటి చెయ్యాలి, రసపూరితంగా చెయ్యాలి, రసహృదయం కలిగి ఉండాలి. శబరి మాతంగ మహర్షికి ఎంతో సేవ చేసింది. అప్పుడు మాతంగ మహర్షి చనిపోయే టైం వచ్చింది. అప్పుడు శబరితో చెప్తాడు, నువ్వు నాకు సేవ చేశావు, దానికి తగిన ఫలితం నీకు భగవంతుడు ఇస్తాడు, నువ్వు కంగారు పడొద్దు, రాముడు వస్తాడు, ఆలస్యం అవుతుంది, రాముడు వస్తాడు, ఆలస్యం అవుతుంది. రాముడు ఎప్పుడైతే నువ్వు దర్శనం చేసుకున్నప్పుడు నీకు మోక్షం వస్తుంది, రాముడి కోసం వెయిట్ చేయమంటాడు. అలా రాముడే శబరి దగ్గరికి వచ్చాడు. శబరి రాముడి దగ్గరికి వెళ్ళలేదు, రాముడే వెతుక్కుంటూ శబరి దగ్గరికి వచ్చింది. ఇంకేదో రాముడు పరమాత్మ వచ్చాడు శబరి దగ్గరికి. మాతంగ మహర్షికి శబరి చేసిన సేవను తీసుకొచ్చింది, రాముడు పరమాత్మను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. అది అక్కడ రాముడికి చేయలేదు సేవ శబరి, మాతంగ మహర్షికి చేసింది. ఆయన చెప్పాడు, నువ్వు నాకు చేసిన సేవా ఫలితంగా స్వయంగా భగవంతుడు, స్వయంగా దేవుడే రాముడే నీ దగ్గరికి వస్తాడు, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, రాముడే వచ్చి నీకు పరమపదం ఇస్తాడు, పరమపదం ఇస్తాడు, రాముడే వచ్చి ఇస్తాడు. మరి రాముడికి శబరి చేసిందే సేవ చేయలేదు, మాతంగ మహర్షికి చేసింది. మాతంగ మహర్షి చెప్పాడు, నువ్వు నాకు చేసిన సేవ ఫలితంగా రాముడు వస్తాడు నీ దగ్గరికి, పరమాత్మే నీ దగ్గరికి వచ్చి నిన్ను తరింపజేస్తాడు, నీకు పరమపదం ఇస్తాడు. ధర్మమా వేదాలలో ప్రతిపాదించినటువంటి ధర్మము ఒక రూపం ధరించి వచ్చింది, వాడు రాముడు. అని నువ్వు చేసేది హృదయపూర్వకంగా చెయ్యాలి, హృదయపూర్వకంగా అందులో లీనమై చెయ్యాలి, అందులో నీకు లీనమై చెయ్యాలి. సర్వము నీవే, నీ సంకల్పం నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం. అదే లక్ష్మణుడు అలా చేశాడు రాముడికి. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. ఇక భగవాన్ నీ ఇష్టమే నీ ఇష్టం, నాకు ప్రత్యేకంగా ఇష్టాలంటే లేవు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అని చేరుకునే వరకు నీ సాధన సాధించు. మనం ఏమనుకుంటున్నాం, భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాము, మనమే ఉన్నాం అనుకుంటున్నాం. మనం నేను ఉన్నవాడు భగవంతుడు అక్కడే అని మనకు అనుభూతికి వచ్చే వరకు సాధన చెయ్యాలి. అది ఎలా చెయ్యాలంటే హృదయపూర్వకంగా చెయ్యాలి, నిండు మనస్సుతోటి చెయ్యాలి, నిగ్రహంతో చెయ్యాలి. అసలు మన మనో నిగ్రహానికి తగినటువంటి ప్రయత్నం మనకు లేదు. ప్రయత్నం ఉంటే నిగ్రహం వస్తుంది, తగిన ప్రయత్నం లోపల మనలో ఉంది. ఆ ప్రయత్నం కూడా హృదయపూర్వకంగా చెయ్యాలి, మెకానికల్ గా యాంత్రికంగా చేయకూడదు. అంచేత నోటితోటి మీకు శరణ పొందాలని హృదయంలో చెందకుండా ఉంటే ప్రయోజనం లేదు. భగవంతుడి నోటి మాటల వల్ల మోసపోవడం. భగవంతుడు ఏమి చూడడం, ఏ కులమో చూడడం, మీరు స్త్రీలా పురుషులా చూడడం, మీకు వయసు ఎంత ఉందో చూడడం, మీరు మీ వయస్సు భగవంతుడు చూడడం, మీరు మీ స్త్రీలా పురుషులా చూడడం, మీ కులం చూడడం, మీ వర్ణం చూడడం, మీ మతం చూడడం, భగవంతుడు ఏమీ చూడడం. అక్కడ అజ్ఞానం ఉండదు, ఏదో చూస్తాడు, అదొకటి. అజ్ఞానం ఉంటే మళ్ళీ పునర్జన్మలో పడేస్తాడు, అజ్ఞానం లేకపోతే ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అది అంతకంటే ఇంకొకటి అజ్ఞానం ఉందా లేదా అక్కడ చూస్తాడు. అజ్ఞానం ఉంటే తీసుకెళ్లి మట్టిలో కలిపేస్తాడు, పునర్జన్మలో కలిపేస్తాడు. అజ్ఞానం లేదంటే ఆయన స్వరూపం ఇస్తాడు, ఆయన ఒళ్ళకి చేర్చుకుంటాడు. అజ్ఞానం అక్కడ లేదనుకుంటే ఆయన స్వరూపం ఇస్తాడు, అదే మోక్షం. అజ్ఞానం ఉందనుకుంటే తీసుకెళ్లి మట్టిలో కలిపేస్తాడు, అంటే మీరు పునర్జన్మ.
అదే మట్టిలో కలిపేయటం. అదే రాముడు చూసి మనం నేర్చుకునేదంటే ఇమర్చుకునే శక్తి. రాముడు వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు, ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర చదువుకున్నాడు, ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా, సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ పగలు, జ్ఞాని ఎక్కడ ఉంటే అక్కడ శాంతి. మనకు పగలు, అమెరికాలో రాత్రి. ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ పగలు, ఎక్కడ జ్ఞాని ఉంటే అక్కడ శాంతి. ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర చదువుకున్నాడు, వారం రోజుల్లో సమస్త విద్యలు నేర్చుకున్నాడు అని శివాంశ ఆంజనేయ స్వామి. అప్పుడు అడిగాడు, గురువుని అడిగాడు, మరి మీ దగ్గర చదువుకున్నాను కదా, నన్ను ఏం చేయమంటారు? మీ కృతజ్ఞత కోసం మీ దగ్గర నేను చదువుకున్నాను, మీకేదో ఇవ్వాలి కదా, అది మీకేదో చదువుకున్నాను కదా, మీకు ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, ఏమంటారని అడిగాడు హనుమంతుడు. నువ్వు నాకేం ఇవ్వద్దు, సుగ్రీవుడికి అండగా ఉండు సరిపోతుంది అన్నాడు. వీళ్ళని నువ్వు వ్యక్తిగతంగా నాకేం వద్దు, సుగ్రీవుడికి కొంచెం అండగా ఉండు, సుగ్రీవుడికి బలంగా ఉండు, సుగ్రీవుడికి మాట సహాయం చేస్తా ఉండు, సుగ్రీవుడికి ఎప్పుడైనా కష్టం వస్తే సహాయం చేస్తాను, అంతే నువ్వు నాకు చేయవలసింది. నాకు వ్యక్తిగతంగా నువ్వేం చేయక్కర్లేదు, నాకు ఏదైనా చెయ్యాలంటే చేసేదంతే. సుగ్రీవుడికి చెయ్యాలి పంపేశాడు. వశిష్ఠుడి దగ్గర రాముడు చదువుకున్నాడు. చదువుకున్నాక పాఠం అయిపోయిన తర్వాత ఏదో గంట అనుకున్న పాఠం, ఆ చిన్నపిల్లడు బాలరాముడికి పాఠాలు చెప్పినప్పుడు చదువు పూర్తయిన తర్వాత పాదాలకు నమస్కరించేవాడు రామచంద్రమూర్తి. ఎవరికి? వశిష్ఠుడికి. ఆ నమస్కారం ఎందుకట్లండి? వశిష్ఠుని పవిత్రుని చేయటానికి. వాడు రాముడు. అంటే రామచంద్రమూర్తిలో అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఎవడంటాడండి? రావణాసురుడికి రావణ యుద్ధం జరిగేటప్పుడు రావణాసుడికి రథం పోయింది, గుర్రాలు పోయి అన్నీ పోయింది. ఇంకా ఆయన చేతిలో ఆయుధాలు లేవు, రథం పోయింది, గుర్రాలు పోయినాయి, అలా ఒక్కడే నిలబడి ఉన్నాడు. అదే కృష్ణుడైతే సమయం దొరికి నేసేమని చెబుతాడు. రాముడు అంటాడు జీవితంలో మడుపురాని మాటలు. ధర్మము ఆ రూపం ధరించి వచ్చింది, ఇక్కడ ఈ ఘట్టంలో కనిపిస్తుంది మనకి. రావణా నువ్వు ఇంటికి వెళ్ళిపో, స్నానం చేసి భోంచు, మళ్ళీ రేపు కొత్త రథంతో రా, కొత్త గుర్రాలు, కొత్త రథం, కొత్త ఆయుధాలు, అన్ని కొత్త రథాలతో. ఇప్పుడు ఈ రూపంలో నిన్ను చంపి, నీకు రథం లేదు, గుర్రాలు లేవు, చేతిలో బాణాలు లేవు, ఈ రూపంలో నేను చంపలేను. వాడి ధర్మాత్మ అంటే వాడిని చంపకూడదు, వాడి దగ్గర గుర్రం లేదు, చేతిలో బాణాలు లేవు, చేతిలో ఆయుధాలు లేవు, వాడు ఒక్కడో ఉన్నాడు, వాడిని ఒక్కడిని చంపటం ఎందుకు? నువ్వు అన్ని అమ్ములతోటి రేపురా, మళ్ళీ రేపు యుద్ధం జరుగుతుంది అన్నాడు. వాడు రాముడు. అంచేత మర్యాద దేవుడు అంటారు. ఇదే సంఘటన కర్ణుడికి జరిగింది. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. కర్ణుడు రథం భూమి మీద కూరుకుపోయింది, చక్రం పైకి ఎత్తుకుంటున్నాడు. ఈ కృష్ణుడు అంటాడు సమయం బాగుంది వేసే అన్నాడు అర్జునుడితో. అప్పుడు కర్ణుడి మాటలు వినపడ్డాయి కర్ణుడికి. అప్పుడు కర్ణుడు అంటాడు కృష్ణుడితో, నువ్వు చెప్పే మాటలు ధర్మంగా లేవన్నాడు. అప్పుడు అంటాడు కృష్ణుడు, ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తున్నాడో వాడినే ధర్మం తిరిగి రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు కాపాడితే నేనెవడిని? ధర్మమే నిన్ను కాపాడుతుంది. అదే చెప్తాడు, నువ్వేంటావంటే వేసేయమన్నాడు. వేసేయమంటే వేసేసాడు, చచ్చిపోయాడు. అదే కృష్ణుడు ఎలా మాట్లాడతాడంటే, అర్జునుడు అప్పుడు నిజంగా చంపేశాడనుకోండి, కానీ చంపడనుకోండి, ఒకవేళ చంపడనుకోండి, కృష్ణుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, నన్ను ఎవడనుకుంటున్నావు అంటాడు, నన్ను దేవుడు అనుకుంటున్నావా లేదని. దేవుణ్ణి అనుకుంటున్నా, మరి దేవుడు చెప్పినప్పుడు నీకు అనుమానం ఉంటే వేసేయమంటాడు. వాడు కృష్ణుడు, వీడు రాముడు. అది లీల అవతారం, ఇది ధర్మ అవతారం. అంటే పెద్దలు ఏం చెప్పారంటే, కృష్ణుడు చేసినట్టు చేయకుండా కృష్ణుడు చెప్పినట్టు చేయండి, రాముడు చేసినట్టు మనం చెయ్యొచ్చు. ఇది పెద్దలు చెప్పిన లేదా.